జేఈ మెయిన్ 2024 ఫస్ట్ సెషన్ జనవరి 24 నుంచి ప్రారంభం కాబోతుంది. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ని ఏ విధంగా చదువుకోవాలనే సిరీస్లో భాగంగా ప్రస్తుతం కెమిస్ట్రీ సబ్జెక్టు గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు జేఈ మెయిన్స్లో అత్యంత క్రేజీ సబ్జెక్టు, ఎక్కువ స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏమన్నా ఉంది అంటే కెమిస్ట్రీ అని అందరికీ తెలుసు. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా జేఈ మెయిన్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో చాలా టాపిక్స్ని తొలగించారు. చాలా ఈజీ టాపిక్స్ని తొలగించారు. ఈ నేపథ్యంలో కెమిస్ట్రీలో మరి బెస్ట్ స్కోర్ సాధించాలంటే లేదా బెస్ట్ ర్యాంక్ రావాలంటే కెమిస్ట్రీని ఏ విధంగా చదువుకోవాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఈ 40 రోజులు ఏ విధమైనటువంటి ప్రణాళిక అనేది మనం పాటించాలి అనే విషయంలో గురించి నానో ఐఐటి అకాడమీ ఫ్యాకల్టీ రాధాకృష్ణ సారు దశాబ్దం పైగా కెమిస్ట్రీ బోధన రంగంలో విశేష అనుభవం గడించినటువంటి సార్ యొక్క సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. జేఈ మెయిన్ కెమిస్ట్రీ ఈ 40 రోజులు ఏ విధంగా చదివితే విద్యార్థి ఎక్కువ పర్సెంటేజ్ లేదా బెస్ట్ మార్క్స్ బెస్ట్ స్కోర్ చేసుకోగలుగుతాడు విషయాన్ని విద్యార్థులు చెప్తారు సార్. మీరు అన్నట్టు కెమిస్ట్రీ అయితే గేమ్ చేంజర్ ఆఫ్ జేఈ మెయిన్స్. ఎందుకనంటే ఇండివిజువల్ పర్సంటైల్ ఆఫ్ సబ్జెక్ట్ కంటే ఓవరాల్ పర్సంటైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ప్రతిసారి కూడా ఇండివిజువల్ పర్సంటైల్ ఎంత వచ్చినా కానీ ఓవరాల్గా పర్సంటైల్ని బట్టి మనకి కాలేజ్ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఎన్ఐటీలో ఒక బెస్ట్ ఎన్ఐటీ కాలేజ్ మనకి రావాలి అని అంటే కంపల్సరీ ఓవరాల్ పర్సంటైల్ అనేది ఎక్కువ ఉండాలి. సో దాని గురించి గాను కెమిస్ట్రీ అనేది బెస్ట్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా జనరల్గా స్టూడెంట్స్ అంతా కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి కొసమెరుపు ఏంటి అని అంటే మనకి మ్యాక్సిమం ఈజీగా ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్స్ కానివ్వండి, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కానివ్వండి, లేదా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానివ్వండి, ప్రతిసారి మనం దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఒకటి రెండు క్వశ్చన్స్ అనేటివి అక్కడ నుంచి రావడం జరిగింది. బట్ ఈసారి ఏం జరిగింది అని అంటే దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎన్టీఏ వాళ్ళు దాన్ని డిలీట్ చేయడం జరిగింది. సో అందుకోసం ఈసారి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది కెమిస్ట్రీ పరంగా అయితే కొంచెం క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటి అని అంటే ఆర్గానిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చేమో అని ఈసారి ఫ్యాకల్టీ అందరం మేము భావిస్తున్నాం అనమాట. సో ఇందులో భాగంగా మనకి ఇనార్గానిక్లో నుంచి కూడా పీ బ్లాక్లో మ్యాక్సిమం సిలబస్ తీయడం జరిగింది. ఓన్లీ ట్రెండ్స్ ఒకటే ఉంచారు. అది మనందరికి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఎన్టీఏ సర్క్యులర్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఎక్కడెక్కడ నుంచి డిలీట్ చేసింది అనేది కూడా మనకి క్లియర్గా తెలుసు. కాకపోతే మనకి ఇప్పుడు ఇందులో మార్క్స్ ఎక్కువ సంపాదించాలి అని అంటే మనం ఏం చేయాలంటే మెయిన్గా ఫస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసరికి గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కువ క్వశ్చన్స్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి మనకి జేఈ మెయిన్స్లో వస్తున్నాయి. మోస్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్. మెయిన్గా 3 క్వశ్చన్స్ అనేది మనం అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ నుంచి కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కెమికల్ బాండింగ్ కానివ్వండి, కోఆర్డినేషన్ కానివ్వండి, అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం మనం. సో దాంట్లో నుంచి క్వశ్చన్స్ చేయడం పెద్ద టిపికల్ టాస్క్ ఏం కాదు, అది ఈజీయే. మనం చదువుకున్నా కానీ ఈజీగా మనం దాన్ని స్కోర్ చేయొచ్చు. కమింగ్ టు ద ఆర్గానిక్ కెమిస్ట్రీకి మెయిన్గా బేసిక్స్ అంటూ ఏదైనా ఉంది అని అంటే అది జీఓసి. ఎవరైతే జీఓసిని కరెక్ట్గా చేసి ఉంటారో అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని అంటాం, ఎవరైతే ఈ బేసిక్స్ అన్ని బాగా నేర్చుకొని ఉన్నట్లయితే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయడానికి అనేది వీలుంటుంది. బట్ ఇప్పుడు మనకున్న టైం తక్కువ కాబట్టి నన్ను అడిగితే ఎట్లాంటి వాటిలో మనకి మెయిన్గా స్కోర్ వస్తుంది అని అంటే మనం చెప్పడానికి వీలున్నది ఏంటి అని అంటే జీఓసి పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ఆ తర్వాత ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ లెసన్ చూసుకోవాలి. నెక్స్ట్ కార్బనైల్ కాంపౌండ్స్ చూసుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు కంపల్సరీ నేముడ్ రియాక్షన్స్ అన్నీ చూసుకోవాలి. అయితే ఇక్కడ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నేముడ్ రియాక్షన్స్ వాళ్ళు బాగానే నేర్చుకుంటున్నారు, కానీ ఆ క్వశ్చన్లో అది ఏ నేముడ్ రియాక్షన్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి మనకి. సో అది కొంచెం చాలా ఇంపార్టెంట్ థింగ్, దాన్ని కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ కమింగ్ టు ద ఫిజికల్ కెమిస్ట్రీ, ఇప్పుడు 40 డేస్లో ఈజీగా అంటే అటామిక్ స్ట్రక్చర్ ఒకటి మనం చేయొచ్చు, 1-2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం సొల్యూషన్స్ చేసుకోవచ్చు. ఈక్విలిబ్రియం అయితే కొంచెం ఫార్ములా బేస్డ్ వస్తున్నాయి మెయిన్స్ లెవెల్కి. అండ్ ఇంకొకటి యాక్చువల్గా మెయిన్స్కి ఏంటి అని అంటే డైరెక్ట్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్స్ మనం చేసేయచ్చు. ఎందుకంటే ఇది అడ్వాన్స్ లెవెల్ అంత టఫ్ ఉండదు. మెయిన్స్లో మనకి ఏంటంటే ఫార్ములాస్, కాన్సెప్ట్స్ కరెక్ట్గా మనకి తెలిస్తే మాత్రం మనం 100% దాన్ని ఈజీగా చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనం చదువుకునేటప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్తోని ఒక రివిజన్ నోట్స్ తయారు చేసుకోవాలి. అలానే మనం మైండ్ మ్యాప్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి.
ఈ మైండ్ మ్యాప్స్ అంటే ఫ్లో చార్ట్స్ లాగా మనం కొన్ని క్రియేట్ చేసుకోగలిగితే అది మనకి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకునేటప్పటికి. అలానే ఇంకా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే గడిచిన 2-3 సంవత్సరాలలో నుంచి ఉన్న PYQ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అనేటివి మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే మనకి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి. యావరేజ్గా అంటే ఈ 40 days విత్ కంప్లీట్ డెడికేషన్తో చదివితే ఈజీగా ఒక 16 to 18 క్వశ్చన్స్ అయితే మనం ఆన్ అండ్ యావరేజ్గా చేయొచ్చు. దాంతో మన స్కోర్ అప్రాక్సిమేట్లీ ఒక 70+ కెమిస్ట్రీలో అయితే మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. డెడికేషన్తో కూర్చొని మనం అవన్నీ ప్రాపర్గా సార్ట్ చేసుకొని సెగ్రిగేషన్ చేసుకొని మనం చదవగలిగితే మాత్రం 101% మనం 70+ స్కోర్ చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. కెమిస్ట్రీ జనరల్గా కొంతమంది అంటే మెయిన్గా మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అని అంటే అది కొంచెం టఫ్ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కెమిస్ట్రీ. ఎందుకంటే సరే అందులో లాజిక్స్ ఉండవు కదా, ఓన్లీ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి అవి అన్నట్టు. కానీ ఈ సబ్జెక్ట్లో కూడా మనకి అంటే ఏదైనా సరే మెకానిజం ద్వారా ఆర్గానిక్ రియాక్షన్స్ అనేటివి మెకానిజం ద్వారా మనం నేర్చుకుంటే ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా ఎలా ట్విస్ట్ చేసినా కానీ మనం దాన్ని చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకా అలానే ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ కానివ్వండి, అటామిక్ స్ట్రక్చర్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ కూడా చేయొచ్చు. కానీ కొంచెం ఈ 40 daysలో మీకు బేసిక్స్ లేకపోతే దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఫార్ములా బేస్డ్ నేర్చుకుంటే బెస్ట్. అందులో కూడా మెయిన్గా ఏమంటారు ఎడియాబాటిక్ ప్రాసెస్ కానీ ఐసోథర్మల్ ప్రాసెస్లో కానీ నేర్చుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ చేయొచ్చు మనం, కెమికల్ ఈక్విలిబ్రియం, అయానిక్ ఈక్విలిబ్రియం క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చు. అండ్ కెమికల్ కైనెటిక్స్ కూడా క్వశ్చన్స్ మనం ఈజీగా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఏవైతే ఆల్డిహైడ్స్ అనేటివి, కీటోన్స్, ఆల్కహాల్స్, ఈథర్స్, ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నవి అవన్నీ చేయడానికి. అండ్ కమింగ్ టు ద హైడ్రోకార్బన్స్, మెయిన్గా హైడ్రోకార్బన్స్లో ఆల్కీన్స్ పార్ట్ నుంచి బాగా చూడండి. ఆల్కీన్ పార్ట్ నుంచి మనకి మార్కోనిక్ ఆఫ్ రూల్ అని, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అని అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అక్కడ వాటి హైడ్రేషన్స్ కానివ్వండి, అది చాలా ఇంపార్టెంట్ స్కోప్ ఉన్న ఏరియా. అండ్ ఇంకొకటి ఎసిడిక్ నేచర్స్, బేసిక్ నేచర్స్ చాలా ఇంపార్టెంట్, వాటి కంపారిజన్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ బయోమాలిక్యూల్స్, మనం బయోమాలిక్యూల్స్ కూడా ప్రాపర్గా ఒకసారి దాన్ని చూసినట్లయితే అందులో నుంచి కూడా జస్ట్ లింకేజెస్ ఏంటి, తర్వాత ఏవి రెడ్యూసింగ్, ఏవి నాన్ రెడ్యూసింగ్, తర్వాత ఇంకా కొన్ని అట్లాంటి క్వశ్చన్స్ బయోమాలిక్యూల్స్ నుంచి కూడా మనం చేయడానికి స్కోప్ ఉంటుంది. మాక్ టెస్ట్లు కానీ లేదా ఫుల్ లెంత్ టెస్ట్లు కానీ ఎప్పటి నుంచి చేస్తే బెటర్ అంటారు? అంటే ఇమీడియట్గా టెస్ట్లు చేయకుండా ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్న DPPలు చేయడం కానివ్వండి, లేదా డైరెక్ట్గా టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కానీ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్క లెసన్ ఆ గ్లాన్స్ అంటే ఒకసారి దాన్ని చూసుకోవాలి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉన్నాయో చూసుకోవాలి. అవి ఒకసారి రివైజ్ చేసిన తర్వాత వాళ్ళు MCQs చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు మాక్ టెస్ట్లు చేసేటప్పుడు కూడా ఫస్ట్ 1-2 మాక్ టెస్ట్లలో తక్కువ వచ్చినా కానీ మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. నెక్స్ట్ అంటే మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అనేటివి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ ద సెన్స్ ఏ కాన్సెప్ట్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనేది ఈ మాక్ టెస్ట్లు చేయడానికి ఎందుకు మనం మెయిన్గా ప్రిఫర్ చేస్తాము అని అంటే ఆ మాక్ టెస్ట్లు చేసేటప్పుడు ఏ లెసన్లో నుంచి, ఏ టాపిక్లో నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకి బాగా తెలుస్తుంది. అందుకోసం అట్లాంటి క్వశ్చన్స్ గురించి ప్రాక్టీస్ చేయడం గురించి మనం కంపల్సరీ మాక్ టెస్ట్లు చేయాలి. మాక్ టెస్ట్లు అంటే ఇప్పుడు ఒక 20 days ఉంది కదండి, అంటే ఇంకా నన్ను అడిగితే నేనేం చెప్తాను అని అంటే ఫస్ట్ టాపిక్ వైజ్ కానీ లేకపోతే లెసన్ వైజ్ కానీ చిన్న టెస్ట్లు దొరుకుతూ ఉంటాయి. నవే డేస్ వీ హ్యావ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆన్లైన్లో, మీరు టాపిక్ వైజ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. అలా చేసుకుంటూ మాక్ టెస్ట్లకు వెళ్తే అంటే లాస్ట్ ఒక 20 days ఉన్నాయి అనగా అట్లీస్ట్ ఒక 10 to 15 మాక్ టెస్ట్లు ప్రాపర్గా చేసుకొని అన్ని PYQ క్వశ్చన్స్ చేసుకోగలిగితే ఈ లిమిటెడ్ లెసన్స్లో డెఫినెట్గా సక్సెస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.